హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవి మీ డైలీ లైఫ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో, అందుకోసము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్‌లో చాలా క్రాఫ్ట్ ఐడియాస్, రీయూజెస్ ఐడియాస్, వేస్ట్ బాటిల్‌తో ఐడియాస్ చాలా ఉన్నాయి. చాలా మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్‌ని చెక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాంటి అయిపోయిన టాబ్లెట్స్ కవర్స్ అయితే దాదాపు ఇండ్లలో వస్తూనే ఉంటాయి. అప్పుడో ఇప్పుడో లేదంటే పెద్దవాళ్ళు ఉంటే గనక రెగ్యులర్‌గా వాళ్ళు బీపీకి, షుగర్‌కి ఇలా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా! సో, ఈ టాబ్లెట్ కవర్స్‌తో అయితే చాలా రకాలుగా మనము యూజ్ చేసేసుకోవచ్చు. అంటే రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మన క్లీనింగ్ పర్పస్‌లో కూడా నేను ఒక వీడియో చేశాను. అయిపోయిన టాబ్లెట్స్‌తో, ఎక్స్‌పైరీ టాబ్లెట్స్‌తో అనేసి ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇలాంటి కవర్స్‌ని అయితే ఇలా ఉన్న వీటిని తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలనమాట. అంటే మనం ఏదో నీట్‌గా ఫోల్డ్ చేయడం కాకుండా ఇలాగా ముద్దలాగా వచ్చేలాగా ఇలాగా చేసుకోవాలనమాట. ఇవి లేకపోతే గనక అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా! సో, అదైనా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్ని ఉన్నా మనకి యూజ్ అవుతాయి. 1, 2, 3 అనే కాదు. ఒక 5, 6, 7, 8 ఉన్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనము మిషన్లలో బట్టలు వేసుకునే వాళ్ళకైతే చేత్తో నలిపినట్టుగా ఎక్కువ ప్రెస్ అవ్వవు కాబట్టి బట్టలు రెగ్యులర్‌గా డైలీ యూజ్ చేసే పిల్లల యూనిఫార్మ్స్ అవ్వచ్చు, నైట్ వేర్ అవ్వచ్చు, కొంచెం మందంగా ఉంటాయి. అలాంటివి ఎక్కువ క్లీన్ అవ్వలేదు అనిపించినప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ కవర్స్‌ని గానీ, లేదంటే అల్యూమినియం ఫాయిల్ కవర్‌ని గానీ ఇలాగా ముద్దలాగా చేసేసి ఒక 7, 8 ఉండలుగా చేసి వేసేయండి. అవి ఇంకా మిషన్‌లోనే ఉంచేసేయండి. అవేమీ ఒక వాష్‌కే వాడేసి తర్వాత పడేయడం లాంటిది అట్లా కాదు. రెగ్యులర్‌గా మిషన్‌లోనే ఉంచేసేయండి. మీరు వాష్ చేసిన ప్రతిసారి అవి కొంచెము బట్టల్ని క్రష్ చేసినట్టుగా అయితదనమాట, నలిపినట్టుగా. సో, మురికైతే బాగా ఈజీగా పోతది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి కంఫర్ట్ ప్యాకెట్‌లో మనం మిషన్‌లో లిక్విడ్ వేసేసి ప్యాకెట్‌ని బయట పడేస్తాము. అలా కాకుండా మిషన్‌లో లిక్విడ్ వేశాక ఆ కవర్‌ని బట్టలతో పాటు వేసేయండి. ఇంకా మంచి వాసన వస్తా ఉంటాయి. అయిపోయాక తీసి డస్ట్‌లో పడేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోప్ బాక్స్‌లో అయితే మనం సోప్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటివి పక్కన పడేస్తూ ఉంటాం. వీటినైతే రీయూజ్ చేయము. లేదంటే షాంపూ ప్యాకెట్స్ ఏమైనా కట్ చేసి పెట్టుకొని నిండిన తర్వాత చెత్తలో వేసేస్తాము. అలా కాకుండా ఇలా ఇవి మంచి స్మెల్‌తో ఉంటాయన్నమాట. సో, ఈ మామూలుగా కొత్తగా సోప్ ఓపెన్ చేసిన రోజు బాత్రూమ్‌లోనే మంచి వాసన వస్తూ ఉంటది. అలాంటిది ఈ కవర్ అయితే ఇంకా చాలా బాగా వాసన వస్తది. మన కబోర్డ్స్‌లో బట్టలన్నీ ఆర్గనైజ్ చేసుకుంటా ఉంటాం కదా! దీనికోసం అయితే మనము కొన్ని రకాలుగా టిప్స్ పాటిస్తా ఉంటాము. సో, ఇలా ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ ఇదైతే. ఇలాగ ఈ కవర్స్‌ని మనం మధ్యలో కానీ లేదంటే ఫోల్డింగ్స్‌లో గానీ అక్కడొకటి అంటే మనం సోప్ ఓపెన్ చేసుకున్న ప్రతిసారి వస్తా ఉంటాయి కదా! అక్కడొకటి పెట్టేసుకొని మనం కబోర్డ్ క్లోజ్ చేసుకుంటాం కదా! సో, ఇలా క్లోజ్ చేసిన టైంలో ఆ స్మెల్ అంతా లోపలే ఉండిపోతది. మనం డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి మంచి స్మెల్ వస్తా ఉంటది. బట్టలన్నీ కూడా మంచి సువాసనతో ఉంటాయన్నమాట. ఇది వాసన పోయేదాకా యూజ్ చేసేసుకోవచ్చు మీరు. ఎప్పుడైనా వాసన తగ్గిపోయింది అనుకున్నప్పుడు తీసి పక్కన పడేసేయండి. మళ్ళీ కొత్తగా వచ్చినయి కొత్తగా పెట్టేసుకుంటా ఉండండి. చాలా బాగా వర్కౌట్ అయితది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పట్టు చీరలైతే దాదాపు రెగ్యులర్‌గా యూజ్ చేయము. ఏదో అకేషన్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు వాడుకోవడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి. రెగ్యులర్‌గా అయితే యూజ్ చేయము. అది కాక మనం వేసుకున్న ప్రతిసారి వాష్ చేయము వీటిని. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే హుక్స్ కలర్ అంటేసాయి. అంటే చిలుము వచ్చేసి మొత్తం మరకలుగా పడింది చూడండి. ఎట్లనో బ్యాక్ సైడ్‌కి రాలేదు. లైనింగ్ అనేది మందంగా మంచి క్వాలిటీ లైనింగ్ ఉండడం వల్ల లోపల వరకే ఉండిపోయింది. బయటకి వచ్చేస్తుంటే బ్లౌజ్ అంతా తీసి పక్కన పడేసి కొత్త బ్లౌజ్ కుట్టించుకోవాల్సొచ్చు. ఇక్కడ చూడండి దీన్ని మామూలుగా 450నో, 500 పెట్టి కుట్టించాను వర్క్ ఉందనేసి. కానీ వాళ్ళు ఎంత చీప్ క్వాలిటీ హుక్స్ వేశారు చూడండి. మనం ఇచ్చే మామూలుగా అయితే ఒక రూ. 10 ఎక్కువ పెట్టొచ్చేమో, అంటే క్వాలిటీ హుక్స్ పెడితే ఒక రూ. 10 ఎక్కువ ఖర్చు అవుతదేమో. వాళ్ళు రూ. 10 కోసం చూసుకున్నారు. కానీ మనకి ఎంత లాస్ అవుతది అసలు చూడండి. ఇలాగ కలర్ ఇలా అంటినప్పుడు బ్యాక్ సైడ్ అంటింటే ఇంక వేసుకోవడానికి కూడా గలీజ్ ఉండేది. లోపల వైపు కాబట్టి ఎట్లాగో మేనేజ్ చేయొచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరైనా ఫేస్ చేస్తా ఉన్నా, లేకపోతే మీకు ఒకవేళ డౌట్‌గా ఉన్నా కూడా ఇక్కడ మీరు ఐరన్ చేపించిన నెక్స్ట్ బీరువాలో పెట్టేసుకునే ముందు ఇలాంటిది టేప్ ఉంటుంది కదా, ప్లాస్టర్స్. సో, ఇవి ఇలా వేసేసుకొని మీరు హుక్స్ మీద, అంటే మొత్తంకి కాకుండా హుక్స్ మీద పెట్టేసుకున్నారంటే ఆ చిలుము లాంటిది ఏది కూడా పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటది. చిలుము కూడా రాకుండా ఉంటదనమాట. గాలి తగలకుండా ఉంటది కాబట్టి చిలుము కూడా రాదు. లేదు అంటే గనక న్యూస్ పేపర్ పెట్టుకొనైనా సరే మీరు ఇది చేసుకోవచ్చు. ఇంకా న్యూస్ పేపర్ అంటే ఇంకా అది మొత్తం ప్రతిదానికి న్యూస్ పేపర్ కన్నా ఇలా పెట్టేసుకున్నారంటే ఇది ఎప్పుడో ఒకసారి కదా మనం వాడుకునేది. సో, అది వాడుకునే టైంలో తీసి పెట్టుకుంటే సరిపోతదనమాట. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇలా పెట్టుకొని మీరు చీరలో పెట్టుకున్నా కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే అక్కడ మొత్తము అది ఉంది కాబట్టి, టేప్ ఉంది కాబట్టి పక్కన అంటే ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ టిప్ అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఇలా హ్యాంగర్‌కి మనము చీరలు వేసినప్పుడు జారిపోతా ఉంటాయి. ఒకవైపు తక్కువ, ఒకవైపు ఎక్కువ రావడము, బరువు ఉండే వైపు ఫాల్ ఉండే వైపు కిందికి జరగడము లాంటివి జరుగుతా ఉంటాయి. కదిలిచిన ప్రతిసారి పోతా ఉంటాయి. అలా కాకుండా మనము శారీతో పాటు పెట్టికోట్ కూడా, అంటే ఇలాంటి శారీస్‌కి అయితే పెట్టికోట్స్ సెపరేట్‌గా ఉంటాయి. రెగ్యులర్‌గా డైలీ యూజ్ చేయం కదా! కాబట్టి ఆ పెట్టికోట్‌ని, బ్లౌజ్‌ని ఇలా హ్యాంగర్‌కి ముందే పెట్టేసుకోండి. అంటే మనకి ఈజీగా ఉండడం కోసం పెట్టికోట్ ఒక దగ్గర, శారీ ఒక దగ్గర, బ్లౌజ్ ఒక దగ్గర లేకుండా ఉంటాయనేసి. లేదంటే మీరు అట్లా పెట్టుకునే వాళ్ళైతే బ్లౌజ్ ఒకటి మాత్రమే పెట్టుకోండి పెట్టికోట్ తీసేసి.
ఇక్కడ చూడండి ఇవి వేసిన తర్వాత చివర ఫాల్ వైపు ఉండేది ఇలా లోపలికి ఒక ఫోల్డింగ్తో పెట్టాను. తర్వాత ఇంకా మిగతాది రెండో వైపు నుంచి చూడండి ఇలాగ దాని లోపలికి వేసాను అనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే అది ఎటు కదలదు, మొత్తం దాని మీదే ఉంటుంది, అసలు ఎటు జరగదు. మీరు ఎన్ని బట్టలు తీసినా పెట్టినా ఏం చేసినా కూడా చూడండి, ఇక్కడ నేను కదిలించి చూపిస్తున్నాను మీకు. ఇలా ఇలా అంటున్నా కూడా అది అయితే అసలు కదలడం లేదు. చూడండి నీట్గా ఉండిపోయింది. ఇంకా ఎట్లా పెట్టినా అట్లనే నీట్గా ఉంటాయి, జారి కింద పడడం అలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకొక సారీ ఫోల్డింగ్ అంటే ఇప్పుడు హ్యాంగర్కి పెట్టుకునే దానికి ఫోల్డింగ్ చూసాము. హ్యాంగర్కి పెట్టని వాళ్ళు, సెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు, ఇక్కడ సూట్ కేసులో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని పెట్టికోట్ని అలా పెట్టేసి నెక్స్ట్ ఇంకొక వైపుని ఇక్కడ 1 లేయర్ కాకుండా 2 లేయర్స్గా తీసుకోండి. 2 లేయర్స్గా తీసుకొని దీంట్లోకి లోపలికి పెట్టేసేయండి. అప్పుడు కూడా మీరు ఎన్ని బట్టలు సర్దుకున్నా, లేదంటే ఈ శారీ మీద ఒక 10 శారీలు 20 శారీలు పెట్టినా కూడా దీని ఫోల్డింగ్స్ పోవు, దీంట్లో నుంచి బ్లౌజు పెట్టికోట్టు సపరేట్ అవ్వవు, నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇలాగ ఎలా వేసినా కూడా ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవు. కొన్ని శారీస్ ఏంటంటే మనము ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఇంకొకటి లాగినప్పుడు కింద పడిపోయి 4-5 చీరలు ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి, మళ్ళీ పెద్ద పని అయితే ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఎన్ని శారీస్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా బాగా వర్కౌట్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు ఈ టిప్ అయితే చెప్పాను, అది చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అడిగారనమాట. బాటిల్తో పీసెస్ కట్ చేసి నేను ఇక్కడ చున్నీస్ ఆర్గనైజ్ చేశాను. బాటిల్ తెగిపోతుంది అని కొంతమంది కామెంట్ కూడా పెట్టారు. ప్లాస్టిక్ బాటిల్ తెగిపోద్దండి ఎక్కడన్నా బట్టల బరువుకి. సరే మీకోసం ఇంకొక టిప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఇలా ఉన్నాయి కదా, ఇలా హ్యాంగర్కి మామూలుగా అంటే డోర్ వెనకాల మనం అలా పెట్టుకుంటే అవి ఎక్కువగా పట్టవు కదా, అంత దుమ్ము కూడా పడుతూ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి గజిబిజి గందరగోళం అయితే ఉంటాయి కదా. సో ఇలాంటి హ్యాంగర్ని ఒకటి తీసుకొని ఓపెన్ చేసేసుకొని దానికి ఇలా మనం వాడని బ్యాంగిల్స్ ఏమన్నా ఉంటే వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా హ్యాంగర్కి పెట్టుకొని మనము లోపల బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. నేను అక్కడ చూపించట్లేదు, ఎందుకంటే కబోర్డ్స్లో ఓపెన్ చేసి చూపిస్తే లైటింగ్ ఎక్కువ ఉండక చీకటి అనిపిస్తుంది అనమాట, నీట్గా కనపడదు. అందుకోసం బయట హ్యాంగర్కి చూపిస్తున్నాను. ఇలాగా ఒక్కొక్క బ్యాంగిల్లో ఒక్కొక్క చున్నీ పెట్టుకున్నారంటే సుమారుగా ఒక హ్యాంగర్కి 10 బ్యాంగిల్స్ ఈజీగా పడతాయి. ఇక్కడ చూడండి నేను 4 పెట్టాను కదా, ఎంతెంత గ్యాప్తో ఉన్నాయి చూడండి. ఒక్కొక్క గ్యాప్ మధ్యలో 2 చున్నీలు పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా పడతాయి అనమాట. మనకి ఒక హ్యాంగర్కి 10 చున్నీలు పడతాయి, 10 స్కార్ఫ్లు మనము మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. దీన్ని కబోర్డ్లో రాడ్కి కానీ లేదంటే బీరువాలో కానీ పైన అవి ఉంటాయి కదా రాడ్స్, వాటికి మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ ఆర్గనైజ్ అవుతాయి అనమాట, నీట్గా కూడా ఉంటాయి. మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది డైరెక్ట్ తీసేసుకోవచ్చు, ఒకటి గుంజితే 10 పడిపోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చలికాలం అయిపోయింది కూడా, అయిపోవడం ఎక్కడి కానీ అయిపోయింది, ఎండలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇవైతే పిల్లలు పక్కన పడేస్తూ ఉంటారు, ఇవి డోర్ వెనకాల తగిలిస్తే దుమ్ము పట్టడం తప్ప ఏం లేదు. సో ఇంకా వీటిని అయితే ఫోల్డింగ్ మనకి కష్టమైతే ఉంటుంది. ఇలా మామూలుగా నార్మల్ ఫోల్డింగ్ చేసి లోపల పెట్టుకున్నామంటే జారిపోతా ఉంటాయి. సో అట్లా కాకుండా ఇప్పుడు చూపిస్తున్నట్లుగా ఇట్లా చేసుకోండి, అసలు తక్కువ స్పేస్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల మామూలుగా ఫోల్డ్ చేస్తే అది ఎంత లావుగా ఉంటుందో దానికి సగం కూడా అవసరం లేదు, అంత చిన్న ఫోల్డింగ్తో సరిపోతుంది అనమాట. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఇలాగ దాన్ని బ్యాక్ తీసేసి ఇంకొక పార్ట్ని దాని లోపలికి ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇలాగ పైనుంచి దానిని ఇట్లా ఒత్తండి, అప్పుడు ఏదైనా గాలి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తక్కువ చిన్నగా అయిపోయింది చూడండి, ఎంత చిన్నగా ఉందో. ఇలాగా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఇంకా ఫోల్డింగ్స్ పోవు, అలాగే మనకి తక్కువ స్పేస్లో దీన్ని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనము ఇప్పుడప్పుడే తీయము, దీన్ని చాలా రోజులు ఎత్తి పెడతాం అనుకున్నప్పుడు దీని మీద కొంచెం పౌడర్ చల్లేసి ఇలాగా పౌడర్ మొత్తం డస్టింగ్ చేసినట్టుగా చేసేసి పెట్టేసుకోండి. అది మళ్ళీ ఎప్పుడు తీసి వేసుకున్నా కూడా వాసన రాకుండా నీట్గా మంచి స్మెల్తో ఉంటుంది అనమాట. ఇంకా ఇలాగే కాకుండా ఇంకా దీన్ని ఇంకా బాగా నీట్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటుంది, అంటే రెగ్యులర్గా యూజ్ చేయండి పిల్లో కవర్ తీసుకొని దాంట్లో లోపలికి పెట్టేసుకోండి. ఒకటి కాదు దీంట్లో 3-4 పెట్టుకున్నా పడతాయి, మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇది దుమ్ము పట్టకుండా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. సో ఇట్లా కూడా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలు వీడియో టిప్ అనమాట. ఇలాంటి టూత్ బ్రష్లు అయితే దాదాపు అందరం ఇళ్ళలో వస్తూనే ఉంటాయి కదా, కొద్ది రోజులు వాడగానే అవి పోతాయి, మళ్ళీ ఇంకోటి తీసుకొని వాడుకుంటూ ఉంటాము. సో వీటినైతే మామూలుగా క్లీనింగ్ పర్పస్లో మాత్రమే యూజ్ చేస్తాం. అంటే టోటల్ క్లీనింగ్ పర్పస్లో ఎక్కడైనా కూడా మనము ఆర్నమెంట్స్ క్లీన్ చేసుకోవాలన్నా, వెహికల్స్ ఏమైనా క్లీన్ చేయాలన్నా కూడా చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్లో మాత్రమే యూజ్ అవుతాయి. క్లీనింగ్ పర్పస్ కాకుండా ఇంకో రకంగా ఈరోజు నేను చూపిస్తాను, మంచి ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడడానికి చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. వేస్ట్గా పడేసే వాటితో రీయూజెస్ అంటే ఇంకా ఇవే అనమాట. అంటే రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటిని మళ్ళీ ఉపయోగించుకోవడం, ఒకసారి వాడుకోవడమే కాదు వాడుకున్న వాటిని కూడా మళ్ళీ వాడుకోవడం అనమాట. మన ఛానల్లో దాదాపు అన్ని ఇలాంటి వీడియోసే ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇవి బ్రష్ ఉంటాయి కదా, సో ఇవైతే సిజర్తో కట్ చేసుకోవచ్చు. లేదు సిజర్తో కట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇలాగ హీట్ చేసేస్తే అవి ఏమిటంటే కొంచెము మెల్ట్ అయినట్టుగా వస్తూ ఉంటాయి అనమాట. ప్లాస్టిక్ కదా, సో మెల్ట్ అవుతుంది, దగ్గరికి అవుతుంది. అలా దగ్గరికి అయిన దాన్ని అలాగే ఉండించుకోవచ్చు. లేదు అదంతా బాగలేదు అనుకుంటే ఎక్కువసేపు ఇట్లా హీట్ చేసేసి దాన్ని ఇలాగ చాక్తో అన్నారంటే ఊడొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి చాక్తో ఇలా అంటే ఊడొచ్చేస్తుంది. మీరు క్యాండిల్ పెట్టి చేసుకోండి, గ్యాస్ ఇంత వేస్ట్ చేయాలని మాత్రం కామెంట్ పెట్టద్దు. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి క్యాండిల్తో కాల్చడం అంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది అనమాట.
ఇన్ని కాల్చి చూపెట్టాలంటే వీడియో లేట్ అవుతూ ఉంటుంది అంతసేపు, అందుకోసము నేను స్టవ్ మీద పెట్టి చూపించాను. చూడండి ఇక్కడ ఇలాగ నీట్గా కాల్ చేసుకొని దాన్ని చాక్తో అన్నారంటే బయటకు వచ్చేస్తాయి. లేదంటే కనుక నేను సిజర్తో కట్ చేసింది చూడండి, కాల్చిన దానికన్నా సిజర్తో కట్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది కానీ నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో, వెడల్పు గట్లే ఉంది, కాల్చింది కొంచెం దగ్గరికి అయిందనమాట. సో ఇలాగా నీట్గా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనము ఏదైనా ఒకటి రౌండ్గా ఉండేది తీసుకొని ఎక్కువసేపు హీట్ చేసి ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఎందుకు హీట్ చేయాలంటే ఇది చాలా మందంగా ఉంటుంది కదా, సో అందుకోసం ఎక్కువసేపు హీట్ చేసామంటే చాలా తొందరగా పడిపోతుంది అనమాట. ఇక్కడ ఇది చూడండి, దీన్ని అయితే బాగా హీట్ చేసి నేను పెట్టాను. ఇది ప్లాస్టిక్ కదా, సో ఎక్కువసేపు కాల్చినప్పుడు హోల్ ఈజీగా పడిపోతుంది. రెండు వైపులు ఇందాక ఫస్ట్ పెట్టిన బ్రష్లకి ఆల్రెడీ కింద హోల్ ఉండే, దాన్ని జస్ట్ వెడల్పు చేశాను. ఇంక ఇలాగే నేను 5 బ్రషెస్ తీసుకున్నాను అనమాట, 5 తీసుకున్నాను. ఇక్కడ పైన ప్లాస్టిక్ మెల్ట్ అయినప్పుడు కొంచెం బయటకు వస్తుంది, అది కొంచెం ఫినిషింగ్ నీట్గా చేసుకోండి. ఎందుకంటే మనం యూజ్ చేసే శారీస్ కాబట్టి వాటికి తగులుకోకుండా ఉండడం కోసము ఎడ్జెస్ ఫినిషింగ్ ఇవ్వండి ఒకసారి. ఇలాగా అక్కడ రౌండ్స్ కనిపిస్తున్నాయి చూడండి ప్లాస్టిక్వి, అలా వస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే థ్రెడ్ని, ఇది పూలల్లే ఇది కాకుండా వేరే థ్రెడ్ అనమాట, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు 10 మంది లాగినా తెగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మన చేతులే తెగుతాయి. సో దీన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే అది ప్లాస్టిక్ వైర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ దైనా యూజ్ చేయొచ్చు, కాకపోతే చూడడానికి అందంగా ఉండదనేసి నేను ఇది పెడుతున్నాను. ఇది చూడడానికి వైట్ కలర్లో ఉంది కదా, నీట్గా మనకి బట్టల థ్రెడ్ లాగా ఉంటుందనేసి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే కొంచెము నీట్గా ముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. అదే ప్లాస్టిక్ వైర్ అయితే జస్ట్ డైరెక్ట్ అన్ని బ్రష్లన్నీ అరేంజ్ చేసేసుకొని ఏ బ్రష్ కాడ ఒక 3 వేసుకున్నారంటే అది కిందికి జరగకుండా ఉంటుంది. ఇదేంటంటే ఇలా సైజెస్ చూసుకుంటూ ఒక్కొక్కటిగా ముళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ఇది చూడడానికి అందంగా ఉంటుందని నేను తీసుకున్నాను, కాకపోతే ఇది కొంచెం లేట్ ప్రాసెస్. అట్లా ఆ వైర్ కన్నా కూడా, ప్లాస్టిక్ వైర్ కన్నా ఇది కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇట్లా రెండోసారిగా దీంట్లో నుంచి తీసుకోవాలి. ఒకసారి దారం ఆ హోల్లో నుండి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి తీయాలన్నమాట, అప్పుడు అది జరగకుండా నీట్గా ఉంటుంది. ఇలాగా రెండు సార్లు వేయాల్సి వస్తుంది. ఇట్లా వేసుకుంటే ఇది నీట్గా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. మనం ఎక్కడ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఇది నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఇదే తీసుకున్నాను. కొంచెం లేట్ అయితే అయింది కానీ చూడడానికి అందంగా ఉండాలి కదా అనేసి. మీరు కావాలంటే ప్లాస్టిక్ వైర్ అయినా పెట్టుకోవచ్చు. అదేంటంటే ఒక ముడి వేసామంటే ఆ బ్రష్ కిందకి జరగకుండా హోల్లో నీట్గా కూర్చుంటుంది అనమాట, పని లేకుండా అయిపోతుంది. కాకపోతే ఇక చూసే వాళ్ళకి అది ప్లాస్టిక్ వైర్ లాగా అనిపిస్తుంది. సో ఇంకా మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలి. అటువైపు కానీ ఇటువైపు కానీ కొంచెం హ్యాంగ్ చేసుకునే దానికి తాడు ఉండేలాగా చూసుకోండి. అంటే 2 ఎడ్జ్లు కట్ చేయకుండా ఒకవైపు ఇలా రెండింటిని కలుపుతూ జాయిన్ చేసినప్పుడు ఆడ హ్యాంగింగ్ చేసుకోవడానికి థ్రెడ్ మిగులుతుంది అనమాట. సో ఇలా మొత్తం అన్నీ కూడా నేను 5 బ్రష్లని కలిపేసి చూపిస్తాను. చూడండి షేప్ అయితే ఇలా వస్తుంది అనమాట, 2 కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగ వస్తుంది అనమాట. ఇట్లా చేసుకోవాలి. చూడండి ఇట్లా చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉన్నాయి. పైన చూడండి థ్రెడ్ ఉంది కదా హ్యాంగ్ చేసుకోవడానికి, అట్లా వచ్చేలాగా 2 బ్రష్లను కలిపి ముడేసాను. స్టార్టింగ్ వేసింది కింద లేదనమాట, థ్రెడ్ లేదు, పైన ఒకటే హ్యాంగ్ చేసుకునేదానికి ఉంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, గోడకి పట్టుకొని చూపిస్తున్నాను మీకు. నీట్గా ఉన్నాయి కదా, అసలు ఎంత బాగా వచ్చేసాయి చూడండి. బ్రష్లు కూడా కలర్స్ మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ నేను హ్యాంగర్కి తగిలించి చూపిస్తున్నాను, బీరువాలో అంటే లైటింగ్ ఉండదని. ఇట్లా అన్నీ కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కొంచెం స్పేస్లోని, అంటే తక్కువ స్పేస్లో చాలా శారీస్ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు మనము. ఇక్కడ ఇంత దూరం వేశాను కదా, ఇంత దూరం లేకుండా మీ దగ్గర ఇంకా కట్టెల బ్యాగ్ రాడ్స్ అవి ఉంటాయి కదా, కట్టెలు ఉంటాయి కదా, అంటే ఈ మధ్య ప్లాస్టిక్ వస్తున్నాయి కదా, వాటి మధ్యలో హోల్ ఉంటుంది, అవి కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు అనమాట. వాటి మధ్యలో ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు మీరు. మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను. ఇంకా దగ్గర వేసుకుంటే ఇంకా ఎక్కువ శారీస్ పడతాయి. శారీస్ కూడా చూడండి మంచిగా ఐరన్ ఫోల్డింగ్స్తో పొడవుగా ఉండేలాగంటే చిన్న ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి. చూడండి లోపల బ్లౌజ్ పెట్టుకొని పైన శారీ దిగేసుకున్నామంటే చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తాయి. నేను దారం ఎందుకు పెట్టానో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చూసేదానికి అది వైర్ అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, కబోర్డ్స్లో పెట్టుకుంటే డోర్ వేసుకుంటే కనపడదు అనుకోండి. ఎవరైనా బయట షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా థ్రెడ్ అయితే బాగుంటుంది. ఇలా తీసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవు, నీట్గా ఉండిపోతాయి. కొంచెం స్పేస్ ఉన్నా కూడా మంచిగా సెట్ అయిపోతాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ఇలాగ చెప్పులు అయితే ఉంటాయి. చెప్పుల స్టాండ్లో మనం ఎన్ని రకాలుగా పెట్టుకున్నా కూడా చెప్పులు అయితే విడుస్తూ ఉంటాం కదా. సో మనం బయట తెచ్చిన చెప్పుల స్టాండ్లు సరిపోవు అనమాట. ఇంకా ప్రతి అన్నీ కొనడము, మన ప్లాస్టిక్ అయితే తొందరగా విరిగిపోతూ ఉంటాయి ఎండకెండడం వల్ల. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది ఒక కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. ఇంత పెద్ద కార్డ్బోర్డ్ మనకి ఎక్కడ దొరుకుతుంది అని అనుకోవచ్చు. సూపర్ మార్కెట్ల దగ్గర మనకి చాలా సింపుల్గా వాళ్ళని అడిగితే ఒకటి ఇస్తారు. మనమైతే ఒక కార్డ్బోర్డ్ తెచ్చుకున్నామనంటే చెప్పుల స్టాండ్ మనమే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. కాస్త టైం కేటాయించుకున్నామంటే చూడండి దీన్ని అయితే పీసెస్గా కట్ చేశాను అనమాట. సైడ్స్లో ఉన్నాయి కదా, సో ఆ సైడ్ పీసెస్గా కట్ చేశాను. కింద పార్ట్ సైడ్లో పార్ట్లు అన్నీ కూడా ఇలాగ కట్ చేసుకున్నాను. ఎన్ని పీసెస్ నేను యూజ్ చేస్తున్నాను అనేది మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇవి సైడ్లో ఉండే పీసెస్ అనమాట. అవి స్టిఫ్గా నిలబడడం కోసము వాటికి ఇలాగా అంటిస్తూ ఉన్నాను. ఒక పెద్ద పీస్ని, ఒక చిన్న పీస్ని. 4 వైపులా 4 పీసులు ఉంటాయి కదా, అంటే 2 వైపుల పైన కింద ఇలాగ జాయింట్లు పెట్టే పీసులు ఉంటాయి
ఉంటాయి కదా చిన్నవి, ఆ పీస్లని ఇక్కడ పెద్ద పీస్లకి జాయింట్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ హాట్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ పేపరే కాబట్టి మీకు ఫెవిక్విక్ అయితే చాలా సింపుల్గా అంటేసుకుంటుంది, హాట్ గ్లూ కావాల్సిన అవసరమే లేదనమాట. నేనైతే ఇక్కడ 3 పార్ట్లుగా తీసుకున్నాను, అంటే 3 స్టెప్స్ పెట్టుకునేదానికి. ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ చేసుకోవచ్చు, ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తీసుకున్న కార్డ్బోర్డ్ సైజు నాకు ఇలాగా ఉందనమాట. నేనైతే ఇలా 3 పార్ట్ను ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదేంటంటే మిడిల్లో అంటించాను నేను చిన్న పార్ట్ని, స్టిఫ్గా నిలబడడం కోసం, బెండ్ అవ్వకుండా నిలబడడం కోసం అనమాట. ఇంకా మీకు స్టిఫ్గా కావాలంటే సేమ్ సైజులో ఉండేటివి 2 పీసులు జాయిన్ చేసుకున్నా సరిపోతుంది. నా దగ్గర ఇలాగా కలర్ పేపర్ ఉందనమాట, ప్రింటెడ్ పేపర్. సో ఈ పేపర్ని నేను అంటిస్తూ ఉన్నాను. కొన్ని పేపర్లు అంటించుకునేవి డైరెక్ట్ స్టిక్కర్ తీసి అంటించుకునేవి ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయన్నమాట. స్టిక్కర్ తీసి అంటించుకునేటివి అయితే మీకు ఈజీగా ఉంటుంది, వేసుకునేదానికి గమ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ అంటించేసుకోవచ్చు. ఇక్కడ నాది అలాంటిది కాదు, గమ్ వేసి అంటించాల్సి వచ్చింది. సో అందుకు ఇక్కడ అన్నిటినీ కూడా మంచిగా కవర్ చేసేలాగా ఇలాగ వేస్తున్నాను అనమాట. మనకి ఇలాగ వేస్తే ఏంటంటే దాని లుక్ అంతా మారిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దాని లుక్కే మారిపోతుంది. నేను 3 కూడా ఇలాగా కలర్ పేపర్ వేసేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు ఎంత చక్కగా ఉంది. ఇది కార్డ్బోర్డ్ అని ఎవరు అనుకోరు కదా, అంత చక్కగా ఉందనమాట. మనకి కలర్ పేపర్స్ లేకపోతే ఏదైనా పాతది క్లాత్ ఉంటుంది కదా, మంచి కలర్ కనిపించే క్లాత్ ఏదైనా తీసుకొని మీరు అంటించేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిని బాటిల్కి పైన పార్ట్స్ ఉంటాయి కదా, సో అలా ఉండే 4 బాటిల్ పైన పార్ట్ కట్ చేసి ఇలాగా రౌండ్గా దాని లోపలికి వెళ్ళిపోయేలాగా, అంటే ఆ మూతలు ఈ కార్డ్బోర్డ్ లాగా వెళ్ళడానికి నేను ఇలా హోల్డ్ చేస్తున్నాను. వాటిని మెజర్ చేసుకొని మామూలుగా అయితే పైన అయినా అంటించేసుకోవచ్చు, కాకపోతే ఇదేంటంటే చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండడం కోసము నేను వాటిని ఇలాగ లోపలికి దూర్చేస్తున్నాను అనమాట. హోల్ పెట్టేసి దూర్చి తర్వాత పైనుంచి క్యాప్ పెట్టాను. ఇంక ఇప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు 4 వైపులా 4 వీటికి కింద స్టాండ్కి ఫస్ట్ స్టెప్ అనమాట అది. ఆ తర్వాత ఇంకొక 4 బాటిళ్ళని తీసుకొని ఇలాగా పైన అంటించాను. మీరు తీసుకునే బాటిల్ సైజుని బట్టి దాని హైట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు ఇంత పెద్దగా లేకుండా ఇంకా చివరికి అంటించుకున్నారు అని అంటే ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. నేను కొంచెం బాటిల్ క్యాప్లలో ఉండేలాగా పెట్టాను, కానీ అంత అవసరం లేకుండా చాలా చివరికి అంటించేశారు అని అంటే ఇంకొంచెం స్పేస్ కూడా వస్తుంది మనకి. చూసారా, ఇప్పుడు దానిపైన ఇంకొక స్టెప్ అంటించాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇలాగా మళ్ళీ పైన కూడా అంటించేస్తూ ఉన్నాను. ఇక్కడ పైన 2 బాటిల్నే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది సపోర్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫైనల్గా అయితే మళ్ళీ 4 బాటిల్ కార్నర్స్ పెట్టేసి సేమ్ ఇక్కడ ఎలాగ కనిపిస్తుందో చూడండి. కింద మనం వాటర్ తోసుకున్నా కూడా సరిపోతుంది, హైట్ ఉంది కాబట్టి కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది, ఈజీగా డస్ట్ ఊడ్చుకోవచ్చు, నీట్గా ఉంటాయి మనకి చూసేదానికి. చూడండి, ఇక్కడ నేను 3 స్టెప్స్ తీసుకున్నాను కదా, మీకు కావాలంటే ఇంకొక స్టెప్ కానీ ఇంకోటి 2 కానీ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కింద బాటిల్ మనం సపోర్ట్కి పెట్టినవి చాలా స్టిఫ్గా నిలబడి ఉంటాయి, అస్సలు కింద పడిపోవడము లేకపోతే అటు ఇటు అవ్వడం లాంటివి అస్సలు జరగవన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి ఇవి అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఏవైనా కాస్ట్లీ చెప్పులు బయటికి అకేషన్స్కి వేసుకెళ్ళేటివి మాత్రమే ఉంటాయి. అలాంటివి ఇలా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైతే లోపలనే పెట్టేసుకోవచ్చు అనమాట. బయట డైలీ వేర్వి వెయిట్ చేసుకున్నా కూడా లోపల పెట్టుకునేటివి లోపల పెట్టేసుకోవచ్చు. చూడండి, మనకి ఇవి వాన పడని అంటే వాటర్ పడని ప్లేసెస్లో ఎక్కడైనా పెట్టుకున్నారంటే మీకు ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి. మధ్యలో సపోర్ట్ కోసం ఇంకొక కార్డ్బోర్డ్ కూడా పెట్టాం కాబట్టి బెండ్ అవ్వడం ఇలాంటివి అసలు జరగవన్నమాట. ఈజీగా ఒక్క కార్డ్బోర్డ్తో మనకి అంటే ఒక అట్ట డబ్బాతోనే మనకి చెప్పుల స్టాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా చూసారు కదా, ఆ బాటిల్లో కూడా మీరు కలర్ పేపర్ వేసుకున్నారంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టవ్ పైన మరకలు ఎలాగా ఉన్నాయో ఇవన్నీ కూడా తుడిస్తే పోయే మరకలు కాదు, గట్టిగా ఎండిపోయిన మరకలు అనమాట. సో నీళ్ళు యూజ్ చేయకుండా అంటే వాటర్తో పని లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా చిటికలో క్లీన్ చేసే టిప్ అనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. దీంతోపాటు ఇది స్టవ్ షైనీగా రావడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాస్లో షాంపూ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ వాటర్లో షాంపూ అనేది మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత ఇలాగ ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రేలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, స్టవ్ పైన కొంచెం ఎక్కువగా అంటే 2-3 సార్లుగా ఇలాగా స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఆ ఎండిపోయిన మరకలు అనేటివన్నీ కూడా నానిపోయినట్టుగా అవుతాయి అనమాట. ఇది షాంపూ అనేది చాలా క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది, మంచి స్మెల్ ఉంటుంది, అలాగే క్లీన్ అవ్వడం కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం మిగతా లిక్విడ్స్ ఇలాగా వేసుకోవడం కన్నా కూడా షాంపూతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ₹1 షాంపూ మీకు 1 వీక్ అంతా కూడా వస్తుంది మీరు వాటర్లో వేసుకున్నారంటే. బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు అన్నీ ఉన్నాయనేసి సో అక్కడ
కూడా నేను స్ప్రే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా 2-3 సార్లుగా నేను స్టవ్ పైన స్ప్రే చేశాను. మొత్తం కూడా నానిపోయినట్టుగా అయిపోయింది. అంటే మనం ఫస్ట్ వేసినప్పటికీ రెండోసారి వేసినప్పటికీ ఆ తడి అంతా స్టవ్ పైన అలాగే ఉంటుంది కాబట్టి కొంచెంగా నానుతుందనమాట. తర్వాత ఇలాగా స్క్రబ్బర్ తీసేసుకొని ఒకసారి మీరు ఇలాగా రుద్దినట్టుగా మొత్తము ఇంకా నీట్గా ఎడ్జెస్లో కొంచెం డిజైన్స్లో కార్నర్స్లో అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పోయేలాగా ఇలాగ ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టు రఫ్ చేస్తున్నట్టు స్క్రబ్బర్ తీసుకొని చేసేయాలి. బ్యాక్ సైడ్ టైల్స్ కూడా నేను ఇదే విధంగా రఫ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటిది కానీ లేదంటే ఏదైనా క్లాత్ అంటే తడి క్లాత్ ఉంటే సరిపోతుంది. మనకి వాటర్ వేసి పోస్తూ కడగాల్సిన పని లేదనమాట. అలాగా వాటర్తో ఎక్కువ సార్లు మనం వాటర్ పోస్తూ కడిగితే ఈ స్టవ్లు అయితే అస్సలు పనికిరావు. దీనిపైన వాటర్ ఎక్కువ వేయకూడదు. నేనైతే ఇంకా అసలు చుక్క నీళ్ళు కూడా పోయిననమాట. ఎప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను. జస్ట్ తడి క్లాత్తో, అంటే వాటర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనం గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసుకొని తుడుచుకోవాలి. ఇలాగ ఒకసారి పైన ఉండే ఆ మురికంతా కూడా ఫస్ట్ ఒకసారి ఇలా చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగ చేస్తే మొత్తం మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట. వాటర్ అన్నీ పోస్తూ కడగడము అది ఇంకా చాలా లేట్ ప్రాసెస్, వాటర్ అంతా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్గా చాలా షైనీగా వస్తుంది. నేను రెగ్యులర్గా చేసే పని ఇది అనమాట. స్టవ్ క్లీనింగ్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే మార్కెట్ నుంచి ఆనియన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఎక్కువ రేట్ ఉంటాయి. ఒకటి కుళ్ళిపోయినా కూడా మనకి బాధ అనిపిస్తుంది. మనం తెచ్చుకోవడం చిన్న గడ్డలు తెచ్చుకోము. చిన్నవి తెచ్చుకుంటే ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది, పెద్దవి తెచ్చుకుంటాం. ఒక్కటి కుళ్ళిపోయినా కూడా మనకి చాలా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగా జాలీలు ఉండే గిన్నె తీసుకొని అడుగున ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకున్నారు అంటే మీకు ఇది వెట్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆనియన్స్ అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి, కింద గాలి కూడా వస్తూ ఉంటుంది. ఇలాగ ఎప్పుడు కానీ క్లోజింగ్లో ఉండేలాగా లేకపోతే కుప్పలాగా ఉండేలాగా కాకుండా ఇలా ఫ్రీగా ఉండేలాగా పెట్టుకున్నారంటే ఆనియన్స్ ఎక్కువ పాడవు. అలాగే టమాటాలు కూడా మామూలుగా ఎక్కువ రేటే ఉంటాయి కదా, సో ఇవి ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడే కొంచెం పచ్చివి, కొద్దిగా దూరవి, కొన్ని పండువి ఇలాగ చూసి తెచ్చుకోవాలన్నమాట. ముందు మనం పండువి యూజ్ చేసుకుంటూ ఉండేలోపు దూరవి పండుతాయి, తర్వాత పచ్చివి, అలాగా మనకి ఎక్కువ పాడు కాకుండా ఉంటాయి. ఇంకోటి దీన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు చాలామంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయొద్దు టమాటాలు. బయట పెట్టుకుంటే ఒక్కిపోయినట్టు అవుతాయి, కుళ్ళిపోయినట్టు అవుతాయి అంటారు కదా, సో దానికోసము ఇలాగ ఈ తొడిమెలు ఉండే ప్లేస్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఇంకొంతమంది ఏంటంటే ఇదంతా ఒక్కిపోయినట్టు అవుతూ ఉంటాయి, అంటే డ్రై అయిపోతూ ఉంటాయి టమాటాలు బయట ఉంటాయి అనుకునే వాళ్ళు. టమాటా మొత్తంకి కూడా ఆయిల్ అప్లై చేసేయండి. ఫస్ట్ మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయో అంతే నీట్గా అంతే షైనీగా ఉంటాయి, అస్సలు పాడుగావు. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ చేసేయండి. ఇంకా మామూలుగా పాలు కాగబెట్టడం లేట్ అవ్వడమో, లేకపోతే తీసుకున్నాక మర్చిపోవడమో, బయట పెట్టేసి మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మామూలుగా కూడా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా పాలు విరిగిపోయే వాళ్ళకి, అంటే మాకు రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అనుకునే వాళ్ళు, మీరు పాలు తీసుకునే ముందే గిన్నెని ఒకసారి ఇలాగా వాటర్తో మొత్తం కూడా ఇలా చేసేసిన తర్వాత ఆ తడి గిన్నెలో పాలు పోసేసి మీరు కాగబెట్టండి. పాలు అయితే అసలు విరిగిపోవు అనమాట. ఎంతసేపు బయటనా కూడా మళ్ళీ నీట్గా ఉంటాయి. కొంచెం మంట ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వాటర్ తీసుకెళ్తూ ఉంటారు కదా, సో ఈ బాటిల్స్లో ఏంటంటే వాటర్ ఎక్కువ నిల్వ ఉన్నట్టుగా ఉంటాయి, అంటే డే అంతా కూడా ఉంటాయి కాబట్టి మూత ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం లోపల బంకలాగా అనిపించడము అలాగా అవుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే కంపల్సరీ ఇలాగా ట్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే హైజీన్గా ఉండడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలాగ క్లీన్ చేయడం వల్ల వీక్లీ వన్స్ సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు నీట్గా క్లీన్ చేసి మంచిగా ఆరబెట్టుకున్నారు అంటే మీకు బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం నిమ్మరసం వేసి దాంట్లోకి రాళ్ళ ఉప్పు వేసాను, తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసాను. బాగా కాలే నీళ్ళు కాదు, కొంచెం వేడి నీళ్ళు పోసేసి ఇలాగ బాటిల్ మూత పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలాగ బాగా షేక్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే సాల్ట్ అంతా ఆ బాటిల్ అంతా కూడా తిరుగుతుంటుంది. ఇది నీచు వాసన లాంటిది లేకుండా గమ్మి నేచర్ పోతుందన్నమాట. చూడండి, ఇలాగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా ఆరబెట్టేసుకున్నారంటే బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా క్యారీ బ్యాగులు కానీ, స్కూల్ బ్యాగులు కానీ, లగేజ్ బ్యాగులు కానీ ఉంటాయి కదా, సో ఇవి వాడగా ఏంటంటే జిప్పులు పోతూ ఉంటాయి. అంటే జిప్పు ఫెయిల్ అవ్వకుండా కూడా పైన ఉండేది విరిగిపోవడము, లేదంటే గట్టిగా లాగినప్పుడు ఊడి రావడం లాంటివి జరుగుతాయి. ఒకసారి ఊడొచ్చిందంటే మళ్ళీ పెట్టడానికి మనకి ఉండదన్నమాట, మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇలాగ కీ చైన్స్ ఉంటాయి కదా, ఇంట్లో దాదాపు అప్పుడు తెచ్చిపెట్టుకున్న కీ చైన్స్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే ఇలాగ పెట్టుకున్నారంటే చూసేదానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి యూజ్ అవుతుంది కూడా. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తాను. మా పిల్లల క్యారీ బ్యాగ్ అనమాట, సో వాళ్ళకైతే జిప్ పైనది ఊడిపోవడం వల్ల ఇలాగా పెట్టించేసాను. చాలా సింపుల్గా ఈజీగా మనకి పని అయిపోయింది, మళ్ళీ జిప్ కొత్తది పెట్టుకునే పని లేకుండా. ఇంకోటి జిప్లో రస్ట్ రాకుండా ఉండడానికి, అలాగే జిప్ మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి, హార్డ్గా మూవ్ అయిందంటే పిల్లలు గట్టిగా లాగినప్పుడు జిప్పులు ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా, సో అలా అవ్వకుండా ఎప్పుడైనా మీరు వాష్ చేసిన తర్వాత, అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటారు కదా, వాష్ చేసిన తర్వాత ఇలాగ ఒక ఎడ్జ్లో వ్యాజ్లైన్ అప్లై చేసి దాన్ని కొద్దిసేపు ఇలా రఫ్ చేశారంటే సరిపోతుంది. జిప్పులు ఇంకా నెక్స్ట్ ఫెయిల్ కాకుండా ఉంటాయి. కీ చైన్ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళైతే కనుక ఇలాగ ఏదైనా పాతది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దాన్నైనా కూడా ఇలాగ పెట్టి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అదైనా ఇదైనా ఏదైనా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సీజర్లు, చాకులు ఎక్కువగా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కొద్ది రోజులు మనం యూజ్ చేస్తూ ఉంటే.
అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మనకి సాల్ట్ డబ్బాలు ఉంటాయి కదా, సో ఈ సాల్ట్లో ఒకసారి కొద్దిసేపు ఇలాగ మనము సిజర్ని అన్నామంటే షార్ప్నెస్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. చాక్లైనా కూడా కొంచెం సాల్ట్ తీసుకొని రబ్ చేసామంటే షార్ప్నెస్ మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఏవైనా ఇలాగా పిండితో చేసుకునేవి ఉన్నప్పుడు మనం ఫస్ట్ అయితే వాటిని జల్లించుకొని చేసుకుంటాం కదా, ఏదైనా ఉంటుందనేసి. సో ఇలా జల్లించుకునే అలవాటు ఉండేవాళ్ళు కంపల్సరీ జల్లించుకొని చేసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే బండ మీద పక్కన అంతా కూడా గలీజ్గా పిండంతా రాలుతూ ఉంటుంది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంత పని లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చూసారు కదా ఎంత ఈజీగా పని అయిపోయిందో. అసలు బండ మీద పడడమే కాదు, అక్కడ ఆ ప్లేట్లో కూడా చూడండి సైడ్లో ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా జస్ట్ మధ్యలో మాత్రమే కుప్పలాగా ఉండిపోయింది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా ఎప్పుడు జల్లించుకున్నా ఇలా చేయండి, మీకు పని తగ్గించుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనకు ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసుకొని క్యాన్లో పోసేసుకుంటూ ఉంటాం కదా, సో ఎంత కట్ చేసుకున్నా ఎంత పోసేసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉండిపోతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే చాలా మంచి ప్రాసెస్ అనమాట ఇది. మీరు ఎప్పుడు చపాతీలు చేసుకునే వాళ్ళు అలవాటు ఉండే వాళ్ళు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు పిండిని మనము బయట కలుపుకునే పని లేకుండా, అంటే చేతికి అంతా అంటుకోవడము చేతితో కలపడం ఇదంతా ప్రాసెస్ లేకుండా మంచిగా ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఇలాగ రఫ్ చేశారు. ఇలాగా మనము కొద్దిసేపు నలిపామంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా ముద్దుగా అయిపోయి మంచిగా నీట్గా వచ్చేస్తుంది. వాటర్ ఎంత వేసుకోవాలనేది మనకి కొంచెం ఐడియానే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకున్నా, లేదంటే మధ్యలో ఇంకొకసారి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒకటేసారి వేసేసాను, మంచిగా నీట్గా ముద్దలాగా వచ్చేసింది చూడండి. పిండి ఇంకా మనకి మళ్ళీ కలిపే పని లేకుండా, కొంచెం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అయితే కనుక మార్నింగ్ కలిపెట్టేసుకొని పోదాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కలిపేసుకొని, పైన అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా నల్లగా అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇలాగ ఆయిల్ ప్యాకెట్లో మీరు పిండి ముద్దను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పైన లేయర్ అనేది నల్లగా అవ్వకుండా బంకలాగా అవ్వకుండా ఉంటుంది. ఇలాగా పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఖాళీగా పడేసే ఆయిల్ ప్యాకెట్తో మనము ఇంత ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొబ్బరి గిన్నెలు అయితే పడేస్తూ ఉంటాం. అంటే కొబ్బరి తీసుకున్న తర్వాత దీన్ని దేనికి యూజ్ చేయము, దాదాపు పడేస్తూ ఉంటారు అందరూ. కాకపోతే వీటితో చాలా రకాల యూజెస్ చేసుకోవచ్చు కొబ్బరి గిన్నెలు అయితే. ఇంకా చలికాలంలో మనము వీటితో మంచిగా ధూపంలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి గిన్నెలు మనకి బొగ్గులు లాంటివి ఏం లేకపోయినా కూడా ఇలాంటి పాత కొబ్బరి చిప్పల్ని కాల్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే, ఇక్కడ చూపిస్తారు కదా దీనికి బ్యాక్ సైడ్ ఉండే ఆ పీచుని కొంచెం తీసుకొని దాన్ని అయితే ఇలాగా విడదీసినట్టుగా చేసేసి దానిపైన కర్పూరము అలాగే కొంచెము కాఫీ పౌడర్ వేసాను. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ కదా, ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే గట్టిగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది అనుకుంటారు. ఇలా గోరుతో గట్టిగా లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది, దాంట్లో నుంచి గాలిపోయే ఛాన్సెస్ ఉండదు. కాఫీ పౌడర్ గడ్డగట్టది, ఇలాగా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా కర్పూరం వేసాం కదా, దాన్ని అయితే వెలిగించుకొని కొద్దిసేపు అలాగా మంట మండినట్టు అవుతుంది. సో ఆ మంట అంతా ఆరిపోయిన తర్వాత మీకు ఆ కాఫీ పౌడర్ అనేది కర్పూరం మంటలో కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవి రెండు కూడా స్మెల్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం పీచ్ అంతా కాలిపోలేదు కాబట్టి పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సాయంత్రం టైంలో రోజు మీరు దీపం పెట్టిన తర్వాత ఇలాగ రోజు కొంచెం వేసుకుంటూ ఉండండి. దోమల ప్రాబ్లం అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కిటికీల దగ్గర కానీ మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలాగ పెట్టుకోవచ్చు. లేదంటే రాత్రి పడుకునే ముందు బెడ్ కింద ఒకటి ఇలాగ వెలిగించి పెట్టుకున్నారు అంటే ఆ ప్లేసెస్లో దోమలు లేకుండా అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, పొగకి ఉండవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. కొంతమంది తులసమ్మ దగ్గర మెయిన్ డోర్ దగ్గర ఇలాగ పెడతా ఉంటారు. కిందంతా బూడిద రాలుతూ ఉంటుంది కదా యాష్. సో అదంతా ఏంటంటే ఊడ్చినా కూడా మళ్ళీ టైల్స్కే అంటుకుంటూ ఉంటుంది, నీట్గా రాదు. ఇప్పుడు అదంతా స్మూత్ పౌడర్లా ఉంటుంది కాబట్టి కింద బండలకే పట్టుకుంటుంది, మళ్ళీ అంతా కాళ్ళతో పాటు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా డోర్ల దగ్గర తులసమ్మ దగ్గర జరుగుతూ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ఇలా జరుగుతుంది. కొబ్బరి గిన్నెలో ఇలాగా బియ్యం వేసేసుకొని దాంట్లోకి మీరు పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు అంటే ఎక్కడ పెట్టారో అక్కడ మాత్రమే యాష్ రాలుతుంది. చూడండి ఇక్కడ నేను రాల్పి చూపిస్తున్నాను అగరబత్తిలది, చూడండి ఆ ప్లేస్లో మాత్రమే పడుతుంది, బయటంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలాగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెల్లుల్లిపాయలను అయితే మనము రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వీటిని అయితే రకరకాల ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటాము. మనకి మంచి పేస్ట్ రావాలంటే దాన్ని పొట్టు కూడా తీయాల్సిన అవసరమే లేకుండా అది మనకి ఇలాగ ఒక గ్రేటర్ తీసుకొని దానిపైన ఏదైనా ఫుడ్ గ్రేడ్ కవర్ పెట్టేసుకొని ఇలాగ గ్రేట్ చేసుకున్నామంటే మనకి డైరెక్ట్ పేస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. అంటే మనం పొట్టు తీయడం ఒలిచడము దాన్ని పేస్ట్ చేసుకోవడం ఇంత ప్రాసెస్ అవసరం ఉండదు, డైరెక్ట్ మనకి పేస్టే రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేసుకోండి. తర్వాత ఇలాగ కొంచెం అయితే వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొంచెము పసుపుని తీసుకొని, అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని తీసుకోండి, రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలన్నమాట. ఇలాగ చేసిందని అయితే పులిపీరులో పెద్దగా ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ఆ పులిపీరు మీద ఇలాగ ముద్దలాగా చేసి పెట్టేసేయండి. ఒక 1 అవర్ అలాగే ఉంచేసుకోండి కడగకుండా, తర్వాత అదే రాలిపోతుంది. ఇలాగ రెగ్యులర్గా చేయడం వల్ల పులిపీరుల సమస్య అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన ఉండేవి అన్నీ కూడా రాలిపోతాయి అనమాట. ఇంకా ఇదైతే నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను, కాకపోతే చాలామంది దీన్ని దగ్గరగా చూపెట్టండి మాకు సరిగా కనపడడం లేదు అని అడిగారనమాట. సో గోల్డ్ చైన్స్ వేసుకుంటూ ఉంటాం, పిల్లలకి వేస్తూ ఉంటాం కదా, పిల్లలకి వేసినప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం వాళ్ళు పోగొట్టుకుంటారేమో అనేసి, అవి కొక్కిలో నుంచి ఒక్కోసారి ఊడిపోతాయేమో అని కూడా భయపడుతూ ఉంటాం కదా. ఇలాగా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్కి అయితే బ్యాక్ సైడ్ ఇలాంటివి స్మూత్గా వస్తూ ఉంటాయి కదా, సో బ్యాక్ సైడ్ అలాంటి హోల్డర్ని అయితే ఒకటి తీసుకొని ఇలాగ కొక్కికి పెట్టామంటే మనకి కొక్కి ఛాన్స్ ఊడిపోయేలాగా ఉండదనమాట, దానికి పట్టేసుకొని ఉంటుంది, పిల్లలు తీసేయడానికి కూడా వాళ్ళకి రాదు చేతికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అయితే వాటర్గా అయిపోతూ ఉంటుంది అనమాట, డ్రైగా ఉండదు. అందుకోసము దీంట్లో మీరు అయితే మన ఇళ్ళలో
కొబ్బరి చిప్పలు అయితే ఉంటూనే ఉంటాయి కదా. సో అలాంటి కొబ్బరి చిప్పను ఒకదాన్ని, అంటే పెద్దదైతే చిప్ప, చిన్న డబ్బా అయితే చిన్నగా ఒక పీస్ కట్ చేసుకొని ఇలా పెట్టండి. సాల్ట్ అనేది వాటర్ లాగా అవ్వకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇలాగా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒకటి పేపర్ కప్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం పౌడర్ వేసేసి, మీకు ఏదైనా ఇష్టమైన పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే స్ప్రే చేసేసి దాన్ని అయితే పైన కవర్ చేసేయాలన్నమాట. టిష్యూతో కవర్ చేస్తాను. టిష్యూ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి దానికి పైన హోల్స్ పెట్టేశారనంటే మీకు మంచి స్మెల్ వస్తుంది అనమాట. కబోర్డ్స్లో బట్టలు అక్కడక్కడ పెట్టారంటే బట్టలన్నీ కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు ఇక్కడ రాకుండా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.